శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజుడు ఏప్రిల్ 2వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల, కుజుడి మీన సంక్రమణం జరగటం వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ఈ సంక్రమణం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో కుజుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుజుడు భూకారకుడు. ఎవరైనా భూములు కొనాలన్నా అమ్మాలన్నా కుజుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు. అలాగే కుజుడు గృహకారకుడు. ఎవరైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని, అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దానికి కూడా కుజుడు కారకత్వం వహిస్తాడు. అలాగే కుజుడు నవగ్రహాల్లో రియల్ ఎస్టేట్ కారకుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా కూడా కుజుడి అనుగ్రహం కావాలి. జాతకంలో కుజుడి బలం తక్కువ ఉంటే, రాశిపరంగా కుజుడి బలం తక్కువ ఉంటే అప్పులు అవుతాయి. కాబట్టి కుజుడు అప్పులకు కూడా కారకత్వం వహిస్తాడు. అలాగే బ్యాంక్ నుంచి లోన్లు తొందరగా రావాలన్నా కూడా దానికి కుజుడు కారకత్వం వహిస్తాడు. కుజుడి అనుగ్రహం ఉంటేనే బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. అదేవిధంగా సోదరులతో గొడవలు లేకుండా ఉండాలంటే కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజుడు సోదరులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్లో విశేషంగా రాణించాలన్నా, బ్యాంక్ లోన్లు తొందరగా రావాలన్నా, సోదరులతో విభేదాలు లేకుండా ఉండాలన్నా, అప్పులు తీరాలన్నా నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అటువంటి కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మారిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ 2026 సంవత్సరం మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 నుంచి మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 వరకు మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. మీనరాశిలో ఉన్న కుజుడు ఏ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ఈ కుజుడి మీన సంక్రమణం ఏ రాశులకు అద్భుతంగా యోగిస్తుందో, ఏ రాశులకు యోగించదో, యోగించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, యోగించని రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకుని కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో, ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద సంపూర్ణంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. నవగ్రహాలలో కుజుడు ఏప్రిల్ 2వ తేదీ మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల కుజుడి మీన సంక్రమణం అనేది మేషరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఏర్పడుతోంది, 12వ స్థానంలో ఏర్పడుతోంది. వ్యయస్థానములో కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. 12వ స్థానంలోకి కుజుడు రావటం వల్ల మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ఉద్యోగస్తులకి బదిలీలు ఏర్పడే సూచనలు ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ఉద్యోగం చేసుకునే మేషరాశి వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్లకు నచ్చని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే స్థాన చలనం అనేది ఖచ్చితంగా మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఉద్యోగులకైతే ట్రాన్స్ఫర్, వ్యాపారస్తులకైతే వ్యాపార నిమిత్తమై వేరే చోటుకు వెళ్ళటం, అలా జీవనోపాధి కోసం స్థాన చలనం ఏర్పడే అవకాశాలు మేషరాశి వాళ్ళకి 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. అలాగే శారీరక శ్రమను 12వ ఇంట్లో కుజుడు కలిగింపజేస్తాడు. అందుకే మేషరాశి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, శారీరకంగా ఎక్కువ శ్రమ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఒక్కొక్కసారి వృధా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు అవసరమైనంత వరకే ప్రయాణాలు చేయాలి, అనవసర ప్రయాణాలు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 12వ ఇంట్లో ఉన్న కుజుడు మేషరాశి వాళ్ళతో 10 రూపాయలు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే బంధుమిత్రులలో, సమాజంలో మీ తప్పు లేకుండా ఒక్కొక్కసారి
అవమానాలు కానీ నిందలు కానీ ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ నిజాయితీ మళ్ళీ బయటపడుతుంది. దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే బంధుమిత్రులతో కానీ సమాజంలో వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు మీ గౌరవ మర్యాదలకు మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగింపజేసే వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే నేత్ర సంబంధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా 12వ ఇంట్లో కుజుడు మేషరాశి వాళ్ళకు కొద్దిగా కలిగింపజేస్తాడు. ఒక్కొక్కసారి అకారణ కలహాలు ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఏర్పడే సూచనలు ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ విషయాలలో ఏర్పడే చికాకులు కూడా కొంత మనస్తాపాన్ని కలిగింపజేస్తాయి. సహాయం తప్పకుండా చేస్తామని మాటిచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సహాయం చేయకుండా తప్పించుకొని తిరిగే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లోకి కుజుడు రావటం వల్ల, కుజుడి మీన సంక్రమణం వల్ల మేషరాశి వాళ్ళకి ఎవరైతే సహాయం చేస్తామని వాగ్దానం చేశారో వాళ్ళందరూ తప్పించుకొని తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా ఒకవేళ సహాయం చేసినా కూడా పూర్తి స్థాయిలో సహాయం అందించకుండా కొంతవరకు మాత్రమే సహాయం చేసి తప్పుకునేటటువంటి సూచనలు ఉన్నాయి. అటువంటివి జరిగినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. మనోవ్యాకులత కొద్దిగా ఏర్పడే సూచనలు ఉన్నాయి. 12వ ఇంట్లో కుజుడు, వ్యయంలో కుజుడు మేషరాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవటానికి మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి 11వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం 11వ స్థానములో, లాభస్థానములో ఏర్పడుతోంది. దీన్ని ఏకాదశ స్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 11వ రాశిలో కుజుడు వచ్చినప్పుడు అది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ కుజుడి సంచారంలో మార్పు, కుజుడి మీన సంక్రమణం అనేది వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళు పొందుతారు. ఎందుకంటే మే 11 వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటాడు కాబట్టి అప్పటి వరకు ఈ అనుకూల ఫలితాలు పొందుతారు. ఎటువంటి అనుకూల ఫలితాలు పొందుతారంటే ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని ఎటువంటి విఘ్నాలు లేకుండా కుజుడి అనుగ్రహం వల్ల సులభంగా వృషభ రాశి వాళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా సంతోషం కలుగుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఇంతకు ముందు ఏవైనా సరే మీరు కార్యక్రమాలు ప్రారంభించి అనివార్య కారణాల వల్ల వాటిని నిలిపివేసినట్లయితే, అసంపూర్తిగా వదిలిపెట్టినట్లయితే, మీరు అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులు, చెయ్యాల్సినటువంటి పనులు, మధ్యలో వదిలేసిన పనులు అవన్నీ కూడా ఈ కుజుడి మీన సంక్రమణం వల్ల, కుజుడు లాభస్థానంలోకి రావటం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జయప్రదంగా వృషభ రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే ప్రధానంగా రావలసిన ధనం సకాలంలో చేతికి అందేలాగా కూడా కుజుడు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇచ్చి ఎన్ని రోజులు నెలలు అయినా కూడా ధనం రాక ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీకు ధనం ఇవ్వవలసిన వాళ్ళని ఈ సమయంలో అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు ధనం ఇచ్చే అవకాశం ఉంది. భయంకరమైన మొండి బాకీల సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకొని రావలసిన ధనాన్ని సకాలంలో పొందగలుగుతారు. ఏ పని చేయాలన్నా మనోధైర్యాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. అంటే కొండల్ని పిండి చేసే ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో ముందడుగు వేయగలుగుతారు. దృఢ సంకల్పంతో ఏ కార్యక్రమాన్నైనా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తు లాభం ఉంటుంది. కుజుడు మీనరాశిలోకి రాగానే వృషభ రాశి వాళ్ళు కుజుడి అనుగ్రహం వల్ల కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ ఉంటారు. 11వ స్థానంలో కుజుడు ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా వృషభ రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలంటే, శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే వృషభ రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 10వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం దశమంలో 10వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం దశమ స్థానములో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి మీన సంక్రమణం అనేది కొన్ని వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి కొన్ని సులభమైన కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. కుజుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా ఏ విషయంలోనైనా సరే శ్రమను కలిగింపజేస్తాడు. ఒక పని పూర్తి చేయాలంటే మిథున రాశి వాళ్ళు ఆ పనిని శ్రమతో మాత్రమే పూర్తి చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి 10వ ఇంట్లో కుజుడు కష్ట సుఖాలు రెండూ కూడా అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. వాస్తవానికి గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలే ఇవ్వాలి. కానీ ఒక్కొక్కసారి మాత్రం కష్టంతో పాటు సుఖం కూడా ఇస్తాడు. ఎక్కువ శ్రమ పెట్టి విజయాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. సుఖ దుఃఖాలు రెండూ అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి స్వల్ప లాభకారిగా కూడా ఉంటాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. యోగించకపోయినా కూడా స్వల్ప లాభకారిగా ఒక్కొక్కసారి ఉంటాడు. అంటే లాభం వస్తుంది కానీ చాలా తక్కువ స్థాయిలో లాభాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే ఈ సమయంలో ఎవరు కూడా పెద్ద పెద్ద ఎత్తుగడలకి వెళ్ళకూడదు. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే చిన్న చిన్న పథకాలతో ముందడుగు వేస్తే విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద ప్లాన్స్ తో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పెడితే మాత్రం బోల్తా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలంటే కుజుడు మీన రాశిలో ఉన్నప్పుడు మిథున రాశి వాళ్ళు దాని మీద కొంత, దీని మీద కొంత అలా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి. బల్క్ అమౌంట్ మొత్తం ఒకే దానిలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం కుజుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మొత్తానికే దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భ్రమలకు, భ్రాంతికి వెళ్ళకూడదు. వాస్తవంగా ఆలోచించాలి. వాస్తవికత తెలుసుకొని అన్నిట్లో కొంత కొంత పెట్టుబడులు పెడుతూ ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే ఏదైనా పని ప్రారంభించినా కూడా ఆ పని మధ్యలో ఆగిపోవటం కానీ లేదా సగమే పూర్తి చేయటం కానీ, ఒకవేళ పని పూర్తి చేసినా సరే దానివల్ల పూర్తి సంతృప్తి రాకపోవటం కానీ, ఇవన్నీ కూడా 10వ ఇంట్లో కుజుడు మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తూ ఉంటాడు. కొంచెం లాభం, మరి కొంచెం నష్టాన్ని కలిగింపజేస్తాడు. కొద్దిగా అయినా లాభాన్ని ఇస్తాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి కొంత మేరకు ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవాలి. అయితే సమయానుకూలత అనేది తప్పనిసరిగా తెలుసుకొని ముందడుగు వేయాలి. ఏ పని చేసినా మిథున రాశి వాళ్ళు ఈ పని చెయ్యటానికి ఇది మంచి సమయమా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి ఆ పనిలో కొద్ది మొత్తం మాత్రమే పెట్టుబడి పెట్టి ముందడుగు వేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలా కాకుండా అన్ని పనుల్లోకి ప్రవేశించకుండా ఒకే దాని మీద పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే మాత్రం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, స్వల్ప లాభాలను ఇస్తుంది. కాబట్టి ఆ స్వల్ప లాభాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల, కుజుడి సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి కర్కాటక రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి కుజుడు ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 9వ స్థానంలో కుజుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడి మీన సంక్రమణం అనేది కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 9వ స్థానంలో కుజుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే 9వ స్థానంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి వ్యవహార మాంద్యత ఏర్పడుతుంది. అంటే ఏదైనా సరే ఒక పనిని ప్రారంభించినట్లయితే, ఒక వ్యవహారం మొదలుపెట్టినట్లయితే ఆ వ్యవహారంలో చురుకుదనం తక్కువగా ఉంటుంది, మందత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వ్యవహారం చాలా నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉంటుంది.
ఆ విధంగా పనులు నెమ్మదిగా ముందుకు వెళ్ళేలాగా 9వ ఇంట్లో కుజుడు ఫలితాన్నిస్తూ ఉంటాడు. అలాగే ఏ కార్యక్రమంలోనైనా సరే కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉన్న కుజుడు అలసత్వాన్ని కలిగింపజేస్తాడు. అంటే కొంత పని చేసి అలిసిపోయి ఇంకా చెయ్యటం కష్టమన్న భావనను కలిగింపజేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు అలసత్వాన్ని పక్కన పెట్టి ముందడుగు వేసినట్లయితే పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అనుకోకుండా కొన్ని సమస్యలను కూడా 9వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు 9వ స్థానంలో కుజుడు కలిగింపజేయటం వల్ల కర్కాటక రాశి వాళ్ళు చికాకుకు లోనవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి భయము ఆందోళన ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. ఆ భయాన్ని ఆందోళనను పక్కన పెట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే 9వ స్థానంలో ఉన్నటువంటి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడచ్చు. అంటే మీకు భయము ఆందోళన కలిగినా సరే వాటిని మీ అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఆలోచించుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి స్థాన చలనాన్ని కూడా కుజుడు కలిగింపజేస్తాడు. కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగ నిమిత్తమై కానీ వ్యాపార నిమిత్తమై కానీ తమకు ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితులను కూడా కుజుడు కలిగింపజేస్తాడు. అయినప్పటికీ సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఆ ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే ఉద్యోగులకు బదిలీలు కూడా కలిగింపజేస్తాడు. ఆ ట్రాన్స్ఫర్లు అనేవి ఉద్యోగులకి నచ్చని ప్రదేశంలో వచ్చేలాగా కూడా భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. ఆరోగ్యంలో కూడా కొంత క్షీణత అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా అప్పుడప్పుడు ఎదుర్కొంటారు. కుజుడు జ్యోతిష శాస్త్ర పరంగా రక్త ప్రసరణకు కారకత్వం వహిస్తాడు, హృదయ స్పందనకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి కుజుడు భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఉండటం వల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు కానీ హృదయ స్పందనకు సంబంధించినటువంటి సమస్యలు కానీ కర్కాటక రాశి వాళ్ళు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ప్రతికూల ఫలితాలన్నీ కూడా 9వ స్థానం భాగ్యస్థానంలో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 8వ రాశి అవుతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అంటే 8వ స్థానంలోకి కుజుడు మారుతున్నాడు. కుజుడి మీన సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి 8వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 8వ స్థానంలో కుజుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. 8వ స్థానంలో కుజుడు సింహరాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే సింహరాశి వాళ్ళకి అప్పులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు, మళ్ళీ ఇంకొక అప్పు, ఇలా రుణాలతో సతమతం అయిపోయేలాగా చేస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే అప్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాగా అవసరమైతే తక్కువ మొత్తంలో మాత్రమే అప్పు చేస్తూ ఎక్కువ మొత్తంలో అప్పు చేయకుండా రుణాల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే 8వ స్థానంలో కుజుడు శ్వాసకోశ సమస్యలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఆస్తమా లాంటి సమస్యలు కానీ, ఊపిరి తీసుకోవటం, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉత్పన్నమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అనవసరమైనటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అష్టమ కుజ దోషం వల్ల ఉపయోగం లేని పనులు సింహరాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది అవసరమో వాటిని మాత్రమే నిర్వహించటం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి. అలాగే కొన్ని పనులు బాగా కష్టపడి చేసినప్పటికీ ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సును దృఢంగా ఉంచుకొని ముందడుగు వేస్తూ ఉండాలి.
ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని పూర్తి చేయలేక మధ్యలో వదిలిపెట్టేటటువంటి అవకాశాలు కూడా 8వ ఇంట్లో కుజుడు సింహరాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. అందుకే సింహరాశి వాళ్ళు ఈ కుజుడి మీన సంక్రమణం వల్ల ముఖ్యమైన పనులన్నీ మొదలు పెడతారు, వాటిని మధ్యలోనే వదిలిపెడుతూ ఉంటారు, అసంపూర్తిగా వదిలివేస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ పని మీద ఆసక్తి లేకపోవటం కానీ, ఆత్మవిశ్వాసం తగ్గటం కానీ, వీటి వల్ల పనిని మధ్యలో వదిలేస్తారు. సాధ్యమైనంత వరకు అలా వదిలేయకుండా కుజుడి పరిహారాలు చేసుకొని ముందుకు తీసుకువెళితే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పూర్తి చేసినా సరే పూర్తి సంతృప్తి లేకుండా ఆ పనిలో ఏదో ఒక లోపం కనిపించేలాగా కుజుడు 8వ ఇంట్లో ఉండి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అటువంటి లోపాలు మీరు చేసిన పనిలో కనిపించినా సరే ఆ లోపాలను సింహరాశి వాళ్ళు పట్టించుకోవద్దు. అవి మీకు మాత్రమే కనిపించేలాగా 8వ స్థానంలో కుజుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు చేసిన పని అసంపూర్తిగా ఉన్నా, అందులో లోపం ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అలాగే బంధుమిత్రుల్లో కూడా ఒక్కొక్కసారి గౌరవం తగ్గింపజేస్తూ ఉంటాడు. అందుకే బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులు కానీ మిత్రులు కానీ మీకు ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదల్లో తగ్గటం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. మీ విలువలో ఒక లోపం ఏర్పడిందని మీరు బాధపడుతూ ఉంటారు. అది కూడా 8వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. మీకున్న విలువ, మర్యాద, గౌరవము బంధుమిత్రులు తగ్గింపజేసినప్పటికీ దాన్ని బయటికి ప్రదర్శించకుండా మనోధైర్యంతో ముందడుగు వేయండి. కుజుడి పరిహారాలు చేసుకోండి. వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ మీకు గౌరవాన్ని ఇస్తారు. 8వ స్థానంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం 7వ స్థానములో కుజుడు మారాడు. అంటే కన్యారాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడింది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 7వ స్థానంలో కుజుడు యోగించడు. కాబట్టి కుజుడి సంచారంలో మార్పు, కుజుడి మీన సంక్రమణం అనేది కన్యారాశి వాళ్ళకి 7వ స్థానంలో యోగించదు. ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కన్యారాశి వాళ్ళు చేసుకోవాలి. 7వ స్థానంలో కుజుడు ఎలాంటి ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఇస్తాడంటే 7వ స్థానములోకి కుజుడు రావటం వల్ల భార్యాభర్తల మధ్య కలతలు అనేవి ఉప్పొంగిపోతూ ఉంటాయి. చిన్న విషయానికే దంపతులు గొడవపడే అవకాశాలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఆరోపణలు, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం, ఇలాంటివన్నీ జరిగే సూచనలు ఉన్నాయి. పరిస్థితులు అర్థం చేసుకోకుండా వాదోపవాదాలకు దిగి అహంకారంతో సంసారాన్ని నాశనం చేసుకునే స్థితి వరకు వెళ్లేలాగా 7వ స్థానంలో కుజుడు కన్యారాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని చవిచూడకుండా వాద ప్రతివాదాలు చేసుకుంటూనే ఉంటారు. అలాగే ఇద్దరి మధ్య సాంగత్యము, సహకారము లోపించి ఒక్కొక్కప్పుడు అది విడిపోయే వరకు వెళ్లేలాగా కూడా చేజేతులాగా కన్యారాశి వాళ్ళు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. చిన్న విషయాలకే గోటితో పోయేదానికి దాంపత్యంలో గొడ్డలి దాకా తెచ్చుకునేలాగా, విడిపోయే వరకు వెళ్లేలాగా 7వ స్థానంలో కుజుడు కన్యారాశి వాళ్ళకు ఫలితం ఇస్తాడు. ఈ ఫలితం నుంచి బయటపడాలంటే కుజుడికి సంబంధించిన పరిహారం చేసుకోండి. అప్పుడు ఆ ఫలితం నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు, దాంపత్యాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు, ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా 7వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. ఎందుకంటే 7వ స్థానాన్ని జ్యోతిష శాస్త్రంలో మారక స్థానం అంటారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మారక స్థానంలో కుజుడు వచ్చాడు. కాబట్టి ఉదర నేత్ర సంబంధమైన అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. బంధుమిత్రులతో కూడా అకారణ వైరం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా అకారణంగా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లిదండ్రులకు కూడా మనోవ్యాకులతను కన్యారాశి వాళ్ళు కలిగింపజేసే అవకాశం ఉంది. అలా చేయకుండా తల్లిదండ్రుల పట్ల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే సర్దుకుపోయేటటువంటి గుణం పూర్తిగా నశించిపోయేలాగా 7వ స్థానంలో కుజుడు చేస్తాడు.
దానివల్ల ఉద్రేకం, ఆ ఉద్రేకం వల్ల ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్ మీద చేసుకునే వరకు కూడా వెళ్తుంది. ప్రధానంగా మాత్రం పర్సనల్ లైఫ్ని 7వ స్థానంలో కుజుడు బాగా డిస్టర్బ్ చేస్తాడు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మీద కొడతాడు. కాబట్టి 7వ స్థానంలోకి ప్రవేశించిన కుజుడు కన్యా రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో డిస్ప్యూట్స్ క్లియర్ చేయకుండా ఉండాలంటే, లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామితో ఎలాంటి పెద్ద గొడవలు రాకుండా ఉండాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు ఆ రకమైన సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి తులారాశి వాళ్ళకి 6వ రాశి అవుతుంది. అంటే తులారాశి వాళ్ళకి 6వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 6వ రాశిలోకి కుజుడు వస్తే ఆ కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తాడు. కాబట్టి తులారాశి వాళ్ళకి షష్ఠ స్థానము అంటారు. 6వ స్థానాన్ని షష్ఠ స్థానం అంటారు. కాబట్టి ఈ 6వ స్థానంలోకి షష్ఠ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తులారాశి వాళ్ళకి కుజుడిచ్చే శుభ ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఉంటాయి. చాలా అద్భుతమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళకి కలిగే మంచి ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశి వాళ్ళందరూ కూడా పుణ్యకార్యాలు చేయటం ప్రారంభిస్తారు. అంటే దాన ధర్మాలు చేయటం, కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా తులారాశి వాళ్ళు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. దానివల్ల దైవ బలాన్ని పెంచుకుంటారు. దైవ బలం పెరగటం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే నోములు, వ్రతాలు, పూజలు ఇలాంటివి ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా దైవానుగ్రహాన్ని పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే సత్కాలక్షేపం చేస్తారు. సత్కాలక్షేపం అంటే మంచి వాళ్ళతో స్నేహం చేస్తారు. ఆ స్నేహం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అదే విధంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహానికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగాన్ని కూడా 6వ స్థానంలో కుజుడు తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అదే విధంగా పాత బాకీలు వసూలవుతాయి. చాలా కాలంగా మీ దగ్గర ధనం తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ కూడా మీరు అడగగానే ఇచ్చేసే అవకాశం ఉంది. భయంకరమైన మొండి బాకీలన్నీ వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలను 6వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి. కీర్తి ప్రతిష్టలను కలిగింపజేస్తాడు. తులారాశి వాళ్ళకి కుజుడు ఏం చేస్తాడంటే సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగేలాగా చేస్తాడు. అదేవిధంగా సభా గౌరవం ఏర్పడుతుంది. నలుగురిలో మాట్లాడటం ద్వారా తులారాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలంకారానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసి వాటిని ధారణ చేయటం ద్వారా కూడా నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా కుటుంబంలో అందరితో కూడా స్నేహ భావంతో మెలుగుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో ఎటువంటి గొడవలు ఉండవు. సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అద్భుతమైన జీవితాన్ని తులారాశి వాళ్ళు గడపగలుగుతారు. నవగ్రహాల్లో కుజుడు మీన రాశిలోకి రావటం, కుజుడి మీన సంక్రమణం జరగటం అనేది తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కుజుడి సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళు పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అంటే కుజుడు ప్రవేశించిన మీన రాశి వృశ్చిక రాశి వాళ్ళకి 5వ రాశి అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 5వ స్థానంలో కుజుడు యోగించడు. కాబట్టి ఈ కుజుడి సంచారంలో మార్పు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి.
5వ స్థానంలో కుజుడు ఉండటం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందంటే, ప్రధానంగా 5వ స్థానంలో ఉన్న కుజుడు చెడ్డ పనులు చేయటానికి ఆసక్తి ప్రదర్శించేలాగా చేస్తూ ఉంటాడు. కుజుడు మీన రాశిలోకి రాగానే వృశ్చిక రాశి వాళ్ళకి చెడు పనుల మీద ఆసక్తి పెరుగుతుంది. చెడ్డ పనులు ఎక్కువగా చేయాలనే ఉత్సాహాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే దుర్జన సాంగత్యం, చెడ్డ వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కుజుడు 5వ స్థానంలో సంచారం చేసే ఈ రోజుల్లో, అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ మధ్యలో కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. అందరితో స్నేహం చెయ్యకండి. అలా చేస్తే వాళ్ళలో చెడు స్నేహితులు ఈ సమయంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళ వల్ల మీరు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. స్నేహాల విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త స్నేహితుల విషయంలో అయితే మరీ అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఒక్కొక్కసారి చెడు స్నేహాలు అవటం వల్ల వాళ్ళ సలహాలు వినటం, అవే నిజమని భావించటం, దానివల్ల చెడ్డ పనులు చేయాలని లేకపోయినప్పటికీ వాళ్ళ మాటలు నమ్మి చెడ్డ పనులు చేయటం, ఇలాంటివి చేసే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి 5వ స్థానములో కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి కుజుడికి సంబంధించిన పరిహారాలు వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల సంతానంతో వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కారణం లేకుండా మీ పిల్లలతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అదే విధంగా ప్రతి పనిలో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఆ ఆటంకాలు ఏ పని చేయాలన్నా కూడా చాలా అడ్డుగా ఉంటూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు జయప్రదంగా పూర్తి చేయలేకపోతారు. వృశ్చిక రాశి వాళ్ళకి 5వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏదైనా ఒక పనిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నా కూడా ఈ కుజుడి సంచారం ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం ఏ పని కూడా పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దానివల్ల కొంత అసహనానికి వృశ్చిక రాశి వాళ్ళు లోనవుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి 5వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల సంతానంతో లేనిపోని వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఏ మాట మాట్లాడినా సంతానం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం, వాళ్ళతో విభేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. సంతానం ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళతో విభేదాలు రాకుండా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ కుజుడి పంచమ సంచారం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తగా చెప్పుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 4వ రాశి అవుతుంది. అంటే కుజుడు ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి మారుతున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ రాశిలో కుజుడు ఉన్నట్లయితే అటువంటి కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు అనేది ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. 4వ స్థానంలో కుజుడు ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, 4వ స్థానంలో ఉన్న కుజుడు ధనుసు రాశి వాళ్ళకి ప్రయాణాల్లో ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ బండి మీద వెళుతున్నా, కారులో వెళుతున్నా, ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవిని, ఆంజనేయుడిని మనస్సులో స్మరించుకుంటూ ప్రయాణాలు చేయాలి. అలాగే యంత్రాల మీద పనిచేసే ధనుసు రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా యంత్రాల దగ్గర పనిచేయాలి. లేకపోతే యంత్రాల దగ్గర పనిచేసేటప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగి మీ శరీరానికి గాయాలు ఏర్పడే అవకాశాన్ని 4వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. ఎందుకంటే 4వ స్థానంలో కుజుడు ఉంటే దాన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. ఈ అర్ధాష్టమ కుజదోషం ఉండటం వల్ల ఎవరైనా సరే మిషనరీ పార్ట్స్ వీటి మీద పనిచేసేవాళ్ళు ఆ యంత్రాల దగ్గర ఏదైనా
ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా యంత్రాల మీద పనిచేయాలి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా మితిమీరిన వేగం పనికిరాదు. బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ధనుస్సు రాశి వాళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్తే మాత్రం ఈ సమయంలో అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ మధ్యలో యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళందరూ ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వెహికల్స్ మీద స్లోగా వెళ్లే ప్రయత్నం చేయటం మంచిది. అంతేకాకుండా కొంతమంది పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. వాహనాలకు సంబంధించినటువంటి వేగానికి సంబంధించిన పోటీల్లో పాల్గొనటం అనేది ధనుస్సు రాశి వాళ్ళు చేయకూడదు. అప్రమత్తంగా వాహనాల విషయంలో, యంత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యుత్ శక్తికి సంబంధించిన తీగల మీద పనిచేసేవాళ్ళు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసే ధనుస్సు రాశి వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ శక్తికి సంబంధించిన ఆ తీగల దగ్గర పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో కుజుడు కరెంట్ షాక్ తగిలేలా చేసే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ లాంటివి తగలకుండా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎదుటి వాళ్ళతో కలహాలకు తావివ్వకూడదు. ప్రత్యేకంగా దుష్టులకు దూరంగా ఉండాలి. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే చెడ్డవాళ్లతోనే గొడవలు అవుతాయి. చెడ్డవాళ్లతో గొడవలు అయినప్పుడు ఆ గొడవలను చెడ్డవాళ్ళు రెట్టింపు చేస్తారు. కాబట్టి చెడ్డవాళ్లతో గొడవలు అవ్వకుండా దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం అనేది ధనుసు రాశి వాళ్ళకి చాలా అవసరం. అంతేకాకుండా ఒక్కొక్కసారి ధనుసు రాశి వాళ్ళకి కింద పడటము, పెద్ద గాయాలు అవ్వటము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు వెల్లుల్లిపాయ దగ్గరుంచుకోండి. దుర్గానామాన్ని, ఆంజనేయ స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఉండండి. ప్రయాణాలు చేయండి. శారీరక శ్రమ కూడా ఎక్కువ 4వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. ఆ శారీరక శ్రమను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఆరోగ్యపరంగా కూడా పైత్య సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయి. పైత్యం అటువంటి అనారోగ్యాలు రాకుండా కూడా ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణ 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి ఇది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకుని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి 3వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కుజుడు ఉన్నట్లయితే అటువంటి కుజుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కుజుడి మీన సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ప్రధానంగా 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎక్కువ మేలు కలిగింపజేస్తూ ఉంటాడు. అంటే మకర రాశి వాళ్ళు ఊహించిన దానికంటే ప్రతి విషయంలో కూడా మంచి అనేది కుజుడు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. సర్వకార్య సిద్ధి ఏర్పడుతుంది. మకర రాశి వాళ్ళు ఏ పని అనుకున్నా సరే ఆ పనిని నిర్విఘ్నంగా, దిగ్విజయంగా, జయప్రదంగా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ధనప్రాప్తి యోగాన్ని కూడా 3వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. అంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ధనపరంగా ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రావలసిన మొండి బాకీలు కూడా వసూలవుతాయి. చాలా కాలంగా మీ దగ్గర ధనం తీసుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న వాళ్ళందరూ కూడా కుజుడు మీనరాశిలోకి రాగానే అది 3వ స్థానంలోకి వస్తోంది కాబట్టి వెంటనే మీకు ఇవ్వవలసిన ధనాన్ని ఇస్తారు. మకర రాశి వాళ్ళు తప్పకుండా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ప్రయత్నించండి. పెద్ద మొత్తంలో మొండి బాకీలు మీకు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయాల్లో ఎటువంటి లోపము లేకుండా హాయిగా ఆరోగ్యంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే మకర రాశి వాళ్ళకి ఈ సమయంలో కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో ఆ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా చాలా వరకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. మంచి మంచి మందులు ఉపయోగించడం ద్వారా, ఔషధాల వల్ల కానీ,
లేదా ఇతర కారణాల వల్ల కానీ దీర్ఘకాలంగా బాధపడుతున్నటువంటి వ్యాధులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే సజ్జన పరిచయం ఏర్పడుతుంది, మంచి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే మంచి మంచి వ్యక్తులతో సత్సంబంధాలు పెంపొందింపజేసుకుంటారు. అనూహ్యంగా ధనప్రాప్తి యోగం కూడా ఏర్పడుతుంది. అంటే మకర రాశి వాళ్ళు ఏమాత్రము ఊహించకుండా ఉన్నట్టుండి భారీ మొత్తంలో ధనలాభం కలిగే అవకాశాన్ని కూడా 3వ స్థానంలో కుజుడు కలిగింపజేస్తాడు. సుఖ సంతోషాలకు లోటు ఉండదు, భోగభాగ్యాలకు లోటు ఉండదు. అన్ని విధాలుగా మకర రాశి వాళ్ళకి మేలైన సమయంగా చెప్పుకోవాలి. కుజుడి మీన సంక్రమణం మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడటం అనేది అద్భుతమైన శుభ ఫలితాలను ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు కలిగింపజేస్తుంది. ఈ అద్భుతమైన శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలను మనం పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం అంటే కుజుడి సంచారంలో మార్పు జరిగిన మీన రాశి కుంభరాశి వాళ్ళకి 2వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుజుడి సంచారంలో మార్పు అనేది 2వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 2వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ కుజుడి సంక్రమణం, కుజుడి సంచారంలో మార్పు అనేది కుంభరాశి వాళ్ళకి కొన్ని వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు. కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మారిపోతాయి. మామూలుగా 2వ స్థానంలో ఉన్న కుజుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే కుటుంబంలో అకారణ కలహాలు కలిగింపజేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు 2వ స్థానంలో ఉన్న కుజుడు మీకు కుటుంబంలో అకారణంగా కలహాలు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, చిరునవ్వుతో మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎటువంటి అకారణ కలహాలకు కుంభరాశి వాళ్ళు తావివ్వకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తలు కీచులాడుకునేలాగా 2వ స్థానంలో కుజుడు కుంభరాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. అనవసరపు పట్టుదల, అనవసరపు పంతాలకి భార్యాభర్తలు వెళ్ళేలాగా చేసి వాళ్ళ రిలేషనే దెబ్బతినేలాగా చేస్తూ ఉంటాడు. సర్దుకుపోవాలనేటటువంటి ఆలోచన ఇద్దరికీ నశించేలాగా ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని పెంచుకునేలాగా 2వ స్థానంలో కుజుడు ప్రత్యేకమైన ఫలితాలను కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుజుడు మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి, అంటే కుంభరాశి వాళ్ళకు వాళ్ళ జన్మరాశి నుంచి 2వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి 2వ స్థానంలో కుజుడు కారణం లేకుండా దంపతుల మధ్య చిన్న గొడవ మొదలై అది భారీగా ఇద్దరు విడిపోయే వరకు తీసుకువెళ్లేలాగా చేస్తాడు. కాబట్టి అలా జరగకుండా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. చిరునవ్వుతో మాట్లాడటం, మౌనంగా ఉండటం, అవసరమైనంత మేరకే మాట్లాడటం, జీవిత భాగస్వామిని నొప్పించకుండా మాట్లాడటం, ఇలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా వరకు బయటపడచ్చు. అలాగే చిన్న చిన్న ప్రమాదాలు కూడా కలిగింపజేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా ఎప్పుడు వెల్లుల్లిపై దగ్గరుంచుకొని కుంభరాశి వాళ్ళు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కుజుడి మీన సంక్రమణం కుంభరాశి వాళ్ళకి 2వ స్థానం 2వ స్థానంలో ఏర్పడుతుంది. ఇది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ప్రధానంగా కుటుంబంలో గొడవలు, ఈ వ్యతిరేక ఫలితాన్ని అధిగమించాలంటే కుజుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కుజుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే కుజుడు ప్రవేశిస్తున్నాడు. జన్మరాశిలోకి కుజుడు ప్రవేశించటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి కుజుడు వాళ్ళ రాశిలోకి ప్రవేశించడం అనేది మీనరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ వ్యతిరేక ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఉంటాయి. కుజుడు వాళ్ళ రాశిలోనే ఉండి ఇచ్చే
వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మీనరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మీనరాశిలోకి వచ్చిన కుజుడు మీనరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే ప్రధానంగా జీవిత భాగస్వామితో గొడవలయ్యేలాగా చేస్తాడు. ఎందుకంటే మీనరాశిలోకి వచ్చినటువంటి కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. 7వ దృష్టి అంటే అది వివాహ జీవితానికి సంబంధించిన దృష్టి. కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. చిన్న విషయాలకే భార్యతో వాదోపవాదాలు పెరగటం, మనస్పర్ధలు రావటం, ఇద్దరు ఒకరికొకరు సహకరించుకోకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించటం, ఇలాంటివన్నీ కూడా రాశిలోకి ప్రవేశించిన కుజుడు కలిగింపజేస్తాడు. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎవరికి వాళ్ళ వాదనే సరైనదని వాద ప్రతివాదనలు చేసుకుంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించరు. అనవసరమైన వాగ్వివాదాలకు దిగి కోపతాపాలతో గొడవను పెంచుకొని చివరికి బాగా బాధపడతారు. అటువంటి ఫలితాన్ని మీనరాశిలోకి ప్రవేశించినటువంటి కుజుడు మీనరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే దాంపత్య జీవితంలో సంతోషం అనేది క్రమంగా తగ్గిపోయేలాగా కూడా మీనరాశిలో ఉన్న కుజుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కార్య విఘ్నాలను కలిగింపజేస్తాడు. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చేలాగా మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకి వచ్చిన కుజుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు అంటే వేడి చేయటం, ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా కుజుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే అత్తమామలు కానీ లేదా అత్తమామల ఇంటి తరపు వాళ్ళు కానీ మిమ్మల్ని చిన్న చూపుతో చూడటం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే కుజుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు అంటే మీ రాశిలోకి వచ్చినప్పుడు సహజంగా అత్తింటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చిన్న చూపు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళకి గౌరవం అనేటటువంటిది తక్కువగా లభించే సూచనలు ఉన్నాయి. అంటే అత్తవారింటి వారు గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూడటం అనేది మీనరాశి వాళ్ళని చేస్తూ ఉంటారు. అలాగే అనవసరమైన ప్రయాణాలు కూడా మీనరాశి వాళ్ళు ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. మీకు బాగా ముఖ్యం అనుకుంటే, మీకు ప్రయోజనం అనుకుంటేనే ముఖ్యమైన ప్రయాణాలన్నీ నిర్వహించాలి. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం మీనరాశిలోకే ప్రవేశించినటువంటి కుజుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. పనుల్లో ఆటంకాలు వచ్చినా సరే సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే మీకు ఎవరైనా సరే విలువ గౌరవం ఇవ్వకపోయినప్పటికీ మనోధైర్యంతో ఆ భావనను పక్కన పెట్టి ముందడుగు వేయాలి. కాబట్టి మీనరాశిలోకి ప్రవేశించిన కుజుడు మీనరాశి వాళ్ళకిచ్చే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి మారతాడు. కాబట్టి ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కుజుడు మీనరాశిలోనే ఉంటాడు. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏవైనా ఈ సమయంలో వచ్చే మంగళవారాలు చేసుకుంటే కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అంటే ఏ పరిహారమైనా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలే చేసుకోవాలి. అప్పుడు దాని ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటి పరిహారం ఏంటంటే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కందులు నానబెట్టినవి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. అంటే ముందు రోజు రాత్రి సోమవారం రాత్రి కందులు నానబెట్టుకొని మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. అలాగే మంగళవారం కుజహోరలో కందులు గాని కందిపప్పు గాని పంతులు గారికి దానం ఇవ్వాలి. మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి
దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దానివల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంచుకోవచ్చు. కందులైనా దానం ఇవ్వచ్చు, కందిపప్పైనా దానం ఇవ్వచ్చు. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరిస్తే కూడా ఈ కుజుడి మీన సంక్రమణం అనేది ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండండి, రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. దానివల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. కాబట్టి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు అంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి లేదా నరసింహస్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో లేదా నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కుజుడికి అధిష్టాన దైవాలు కాబట్టి మంగళవారాలు ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు, ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. స్తోత్రాల పరంగా ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వినండి. దానివల్ల కూడా కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. లేదా రుణ విమోచన అంగారక స్తోత్రం అని చాలా శక్తివంతమైన స్తోత్రం ఉంటుంది. అదైనా సరే మంగళవారం పూట విన్నట్లయితే కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు కుజదీపాన్ని తప్పకుండా వెలిగించుకోండి. కుజదీపం అంటే అర్థం ఏంటంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి మే 11 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ కుజుడి మీన సంక్రమణం సంపూర్ణంగా యోగించి అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే తప్పనిసరిగా మీ గృహంలో హాల్లో స్నానం చేశాక కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. ఎర్రటి మట్టి ప్రమిదలు 2 తీసుకొని ఒక ఎర్రటి మట్టి ప్రమిదలో ఇంకొక ఎర్రటి మట్టి ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు కాబట్టి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా చూడండి. దీన్ని కుజదీపం అంటారు. ఈ కుజదీపం మంగళవారం పొద్దున 6 నుంచి 7 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు, మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో అయినా వెలిగించుకోవచ్చు. ఇది కుజహోరా సమయం అంటారు. ఈ సమయంలో గృహంలో హాల్లో దక్షిణ దిక్కు వైపు ఒత్తి వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అందుబాటులో లేకపోతే మామూలు ఒత్తులు 9 తీసుకొని వాటికి పూర్తిగా కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. అలాంటి 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు. కుజుడు మీన రాశిలోకి రావటం వల్ల, కుజుడి మీన సంక్రమణం వల్ల 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందాలన్నా వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి. కుజ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాత్రకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు ఏ రాశికి అనుకూల ఫలితాలు ఇస్తుందో ఏ రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు పెరగటానికి ప్రతికూల ఫలితాలు తగ్గటానికి ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.